నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమ. ఫిబ్రవరి మాసంలో 11వ తారీఖు దగ్గర నుంచి 20వ తారీఖు దాకా ఏ విధంగా కనబడుతోంది ద్వాదశ రాశుల వాళ్ళకి? వాళ్ళు ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి? అసలు గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ఏం చెబుతూ ఉన్నాయి? ఎక్కడెక్కడికి ఏ గ్రహాల యొక్క ట్రాన్సిట్ జరగబోతోంది? ఫిబ్రవరి మాసం స్టార్ట్ అయిన తర్వాత బుధగ్రహ సంచారం అనేటువంటిది 4వ తారీఖు దాటిన తర్వాత కుంభరాశిలోకి వెళ్ళిందండి. 6వ తారీఖు తర్వాత శుక్రుడు అనేటువంటి ఆయన కుంభరాశిలోకి వెళ్ళారు. తర్వాత 13వ తారీఖు కుంభ సంక్రమణము 13వ తారీఖున పట్టబోతోంది. ఆ రోజు ఏ వారం అవుతుంది? శుక్రవారము ఏకాదశి అవుతుంది. ఆ రోజున ఎక్కడికి కుంభరాశిలోకి వెళ్ళబోతున్నారు. 15వ తారీఖు 16 అయిపోయిన తర్వాత 17, 18, 19 తారీఖుల్లో మళ్ళీ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ ఉంది. ఎందుకంటే కుంభరాశుల్లో ఈ యొక్క 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ ఉంటుంది కాబట్టి ఏ ఏ గ్రహాలు? రాహువు కావచ్చు, చంద్రుడు కావచ్చు, తర్వాత రవి కావచ్చు, బుధుడు కావచ్చు, శుక్రుడు కావచ్చు. కుజుడు 23 దాకా మరి మారరు కాబట్టి ఆ కుజుడు అనేటువంటి ఆయన మిస్ అయ్యారు. ఈ 5 గ్రహాల యొక్క ట్రాన్సిట్ వల్ల సరిగ్గా అమావాస్యకి తగులుతూ మాఘమాసంలో వచ్చే అమావాస్యకి తగులుతూ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది కుంభరాశిలో పట్టబోతోంది. సో ఇది ఖచ్చితంగా ఏదో ఒక విపత్తు అనేటువంటిది తీసుకొచ్చే అవకాశాలు కూడా సృష్టికి ప్రపంచానికి ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకు అంటే అమావాస్య నాడు కలయికతో పంచగ్రహ కూటమి పట్టడం, రవి అనేటువంటి ఆయన శని యొక్క ఇంట్లో ఉండడం. బాగా గమనించండి, రాహు అనేటువంటి ఆయన కూడా అక్కడే ఉన్నారు. సో రాహు అనేటువంటి ఆయన ఏ పరిస్థితినైనా కొద్దిగా తీవ్రతరం చేస్తారనమాట. ఖచ్చితంగా ఈ గాలికి సంబంధించినటువంటి మళ్ళీ వైరస్లు కానీ ఏదన్నా వాటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పచ్చు. పంచగ్రహ కూటమికి సంబంధించి ఏ ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోందో నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చే వీడియోస్లో సిరీస్లో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు అయితే 11 దగ్గర నుంచి 20వ తారీఖుల్లో ఏ ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూద్దామండి. మరి ద్వాదశ రాశుల్లో తులారాశి వాళ్ళకి ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయి 10 రోజుల్లో, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో మనం చూస్తే కనుక ముఖ్యంగా 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి తులారాశి వాళ్ళకి. పంచమంలో శుక్రుడు చాలా బాగున్నారు. 6వ స్థానంలో శని, భాగ్యంలో గురుడు, లాభంలో కేతు అనేటువంటి ఆయన బాగున్నారు. దీనివల్ల ఏంటంటే ఈ 10 రోజుల్లో ముఖ్యమైనటువంటి చేంజెస్ ఏది కూడా ఏదో పెద్దగా మార్పులు లేకపోతే సర్ప్రైజులు ఇలాంటివి ఏమీ కాకుండా స్వల్పంగానే ఉన్నటువంటి దాంట్లోనే మంచి గ్రోత్ అనేటువంటిది కనబడుతుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే పంచమంలో శుక్రుడు బాగున్నారండి. పంచమంలో రాహు ఉండడం వల్ల గత కొన్ని మాసాలుగా తులారాశి వాళ్ళకి ఈ యొక్క లవ్ ప్రాబ్లం కానీ సంతానం విషయంలో ఇబ్బందులు రావడం కానీ ఇలాంటివన్నీ కూడా చూస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటి అంటే ఈ మాసంలో పంచమంలోకి శుక్రగ్రహ సంచారం రాబోతోందండి. శుక్రుడు ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అవుతారో దీనివల్ల ఎంతో కొంత మీకు అది బెనిఫిట్ అవుతుంది. సినిమా ఫీల్డ్లో, నాటక రంగాల్లో, కళారంగాల్లో, నృత్య గీత వాద్యాది రంగాల్లో దేంట్లోనైనా మీకు ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్నాయి, క్రియేటివ్ టాలెంట్ ఉంది అనుకుంటే శుక్రుడి యొక్క బలం ఈ మాసంలో మిమ్మల్ని కాపాడుతుంది. తర్వాత తులారాశి వాళ్ళకి రాశ్యాధిపతి శుక్రుడు అండి. దీనివల్ల ఏంటంటే మీ పొటెన్షియల్ పెంచుకోవడానికి, పెర్ఫార్మెన్స్ పెరగడానికి, ప్రొఫైల్ బిల్డ్ అవ్వడానికి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గా వెళ్ళడానికి అన్నిటికీ కూడా ఈ శుక్రబలం మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పచ్చు. తర్వాత కానీ అక్కడితో అయిపోలేదండి. పంచమ స్థానంలోకి 4 గ్రహాలు వెళ్ళాయి. రాహు అనేటువంటి ఆయన అక్కడే ఉన్నారు, రవి వెళ్తూ ఉన్నారు, బుధుడు వెళ్తూ ఉన్నారు, తర్వాత శుక్రుడు వెళ్ళారు, శుక్రుడు బాగానే ఉన్నారు, చంద్రుడు కూడా అక్కడే ఉంటారు 17, 18, 19 తారీఖుల్లో. దీనివల్ల పంచమ స్థానం మీద 5 గ్రహాల యొక్క సంచారం ఉండడం వల్ల పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల తులారాశి వాళ్ళకి సంతానపరంగా ఇబ్బందులు రావచ్చు. మీ పిల్లలకి సంబంధించిన ఇబ్బందులు కానీ, పిల్లల యొక్క చదువుల వల్ల కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్యం వల్ల కానీ, బాగోగుల వల్ల కానీ ఏదైనా ఒక సమస్య అనేటువంటిది వస్తుంది. లేకపోతే కెరీర్లో లేకపోతే ఏదైనా పని విషయంలో ఆటంకాలు అనేటువంటివి వస్తాయి. ఎందుకు? రవి అనేటువంటి ఆయన ఆటంకాలు తీసుకొస్తారండి. పనులన్నీ కూడా సజావుగా పూర్తవ్వకపోవడం, ఎక్కడైతే పని చేస్తుంటారో అక్కడ ఒత్తిడి అనేటువంటిది పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అని చెప్పచ్చు. 4వ స్థానంలో కుజగ్రహ సంచారం కనబడుతోంది ఎగ్జాల్టేషన్లో. సెకండ్ లార్డ్ అయినటువంటి కుజుడు, సెకండ్ అండ్ 7th లార్డ్ అయిన కుజుడు 4వ స్థానంలో ఎగ్జాల్టేషన్. ధన ఆదాయం మిశ్రమంగా సామాన్యంగా ఉంటుంది. పెద్దగా గ్రోత్ కాదు, అలా అని చెప్పి ఇబ్బందులు కూడా కాదు, ఖచ్చితంగా బాగుంటుంది. పంచమంలో రాహు అనేటువంటి ఆయన యథావిధిగానే సంతానపరంగా, యథావిధిగానే ప్రేమ విషయాల్లో ఇబ్బందులు గురి చేస్తున్నారు. పంచమంలో రవి, ఇందాక ఇప్పుడే మనం చెప్పుకున్నాం, లాభాధిపతి. ఎక్కడైతే పని చేస్తారో అక్కడ ఒత్తిడి ఉంటుంది. ఇంట్లో ఫాదర్ దగ్గర నుంచి కానీ లేకపోతే పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఒడిదుడుకులు లాంటివి ఎక్కువగా చూడవచ్చు. పంచమంలో బుధగ్రహ సంచారం 9th and 12th లార్డ్ అండి. నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నానండి,
లేకపోతే రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నానండి, లేకపోతే వ్యాపారం పెట్టాలి, స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి, జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేయాలి, డాక్టర్ ఫీల్డ్లో ముందుకు వెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే రవి బుధులు ఇద్దరూ కూడా బాగాలేదు పంచమ స్థానంలో అండి. పంచమము అనేటువంటిది ఎప్పుడు కూడా కోణస్థానం అయినా గోచారంలో పంచమము అనేటువంటిది రవి బుధులు ఇద్దరికీ కూడా యోగమైనటువంటి స్థానం కాదు. దానివల్ల ఖచ్చితంగా పనుల్లో ఆటంకాలు, కొద్దిపాటి నష్టములు అనేటువంటివి కనబడతాయి. కానీ ఎంత వచ్చినా ఎంత లేదన్నా గురువు మిమ్మల్ని కాపాడేస్తారు. గురువు యొక్క డామినెన్స్ మీ యొక్క జాతకంలో చాలా బాగుంది. దీనివల్ల ఏం జరుగుతుంది, భాగ్యస్థానంలో గురుడు వక్రగతిలో సంచారం చేయడం వల్ల గురువు యొక్క బలం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. మంచి పేరు తెచ్చుకోవడానికి, డబ్బు సంపాదించడానికి, జీవితంలో ఎదగడానికి, అప్పులు తీర్చడానికి, రుణబాధల నుంచి బయటికి రావడానికి, అన్నిటి నుంచి అవమానం నుంచి బయటికి రావడానికి గురుబలం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. లాభంలో కేతుగ్రహ సంచారము, దీనివల్ల ఏంటి అంటే లాభకేతువు ఎప్పుడూ కూడా మీకు స్పిరిచువాలిటీ డెవలప్ చేస్తారు. ఎంత ఒత్తిడి వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నేను చెయ్యగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ని మీలో బిల్డ్ చేస్తారు. ఎందుకంటే లాభం రవి స్థానం. రవి అంటే కాన్ఫిడెన్స్ అండి, ఆత్మబలం. ఖచ్చితంగా సంకల్ప శక్తి అనేటువంటిది పెరుగుతుంది. 6వ స్థానంలో శని. ఈ 2026 అండ్ 2027లో తులారాశి వాళ్ళకి రాజయోగం పడుతుంది అని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పానండి. ఎందుకంటే 4th అండ్ 5th లార్డ్ అయినటువంటి శని 6వ స్థానంలో ఉన్నారు. ఇది రాజయోగం. ఓన్లీ ఈ ఇయర్ మాత్రమే కాదు, 2027 వరకు కూడా ఇది మీకు వర్తిస్తుంది. అయితే పంచమంలో శుక్రుడు మనం అనే చెప్పుకున్నాము. సో ఓవరాల్గా చూస్తే తులారాశి వాళ్ళకి ఈ 10 రోజుల్లో మిశ్రమమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ 17, 18, 19 ఈ 3 తారీఖుల్లో మాత్రము జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ, సంతానము, హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉండండి, సరిపోతుంది. పెద్దగా ప్రాబ్లం అయితే కాదు. అయితే ఈ 10 రోజుల్లో మీకు బాగా కలిసి వచ్చే రంగు ఎల్లో కలర్. గురువారం చాలా బాగా కలిసి వస్తుంది. నెంబర్ 3 అనేటువంటిది అద్భుతంగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు. ఒకవేళ మీరు వీడియో చూసేటప్పటికే ఫిబ్రవరి 15వ తారీఖు ఇంకా పూర్తవ్వకపోతే మీరు చాలా అదృష్టవంతులండి. ఎందుకంటే ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినమున కర్మ ప్రాయశ్చిత్త రుద్ర తంత్రము అనేటువంటిది చేయబడుతుంది. ఎక్కడ అంటే హైదరాబాద్ నగరంలో. ఏమేం చేస్తారు దాంట్లో అంటే లక్ష్మీ గణపతి హోమం, స్వామివారికి ముఖ్యంగా చెప్పాలంటే మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్చన, అమ్మవారికి కుంకుమార్చన, కమలాత్మిక యంత్రార్చన, దశమహావిద్యా సాధన అండి. రాజశ్యామల, జాబు లేని వాళ్ళకి రాజకీయాల్లో అభివృద్ధి చెందడానికి, పేరు ప్రఖ్యాతులు రావడానికి రాజశ్యామల హోమం అనేటువంటి జరుగుతుంది. తర్వాత సుదర్శన హోమం, నాగదోషాలు, సర్పదోషాలు, దృష్టి లేకపోతే చేతబడులు, ప్రయోగాలు ఏమున్నావన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. తర్వాత శ్రీరుద్ర హోమం అండి. దీనివల్ల గురుబలం పెరుగుతుంది, రాహు యొక్క దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైనా సరే మీరు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా హైదరాబాద్ రావాలి అనుకున్న వాళ్ళు వచ్చి స్వయంగా హోమాది క్రతువుల్లో పాల్గొనండి. రాలేని పక్షంలో కనీసం ఆన్లైన్లోనో, వీడియో కాల్లోనో, వీడియోస్ రూపంలోనో దర్శనం చేసుకోండి. మీ గోత్రనామాల మీద నేను ఖచ్చితంగా చేయిస్తాను. చేసిన తర్వాత మాత్రం 2026 అద్భుతమైన శుభ ఫలితాలు చూస్తారు.